హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కనుక మీరు చేసి పెడితే ఒకటి తినమంటే 4 తినేస్తారు. మరి అంత రుచిగా ఉంటుందండి ఈ స్నాక్ ఐటమ్ అయితే. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాయంత్రం పూట ఇలా వేడివేడిగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం గోధుమ పిండి 1 కప్పు వరకు తీసుకొని మనం చపాతీకి ఎలా కలుపుకొని పెట్టుకుంటామో అలా కలిపేసుకొని మూత పెట్టుకొని పిండిని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారము, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా చక్కగా ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకుందాము. ఇక్కడ గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా కలుపుకున్న పిండి ఒక 10 నిమిషాలైనా చక్కగా మనకి నానితే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఇంకా పొడి పిండిలో డిప్ చేసేసుకొని చపాతీ అయితే చేసుకోవాలి. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలకి హాలిడేసే కాబట్టి చక్కగా ఇలా వేడివేడిగా సాయంత్రం పూట ఏదో ఒక వెరైటీ స్నాక్ అయితే చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి కూడా. ఇంక ఇక్కడ చపాతీని అయితే చేసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండితోని చపాతీలన్నీ చేసుకొని ముందుగానే ఒక ప్లేట్లోకి తీసేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే నేను చపాతీలు చేసుకొని చూపిస్తానండి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇక్కడ చపాతీలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని పెనం కొంచెం వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని అటొక నిమిషం ఇటొక నిమిషం పాటు కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. మరీ ఎక్కువ కాల్చుకోవద్దండి చపాతీ అనేది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటొక నిమిషం ఇటొక నిమిషం తిప్పుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మరీ ఎక్కువగా అస్సలు కాల్చుకోవద్దండి. చూసారు కదా, ఇలాగే మనం చేసుకున్న చపాతీలన్నీ కూడా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంకా మనం చేసుకున్న చపాతీలన్నీ కూడా ఇలాగే కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు చూపించేస్తున్నానండి. చూసారు కదా, లైట్గానే కాల్చుకోండి చపాతీ మటుకు, ఎక్కువగా కాల్చుకోవద్దు. ఇంకా తర్వాత ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని మనం కాల్చుకున్న చపాతీని అయితే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, నిమ్మరసం వేసుకొని అదంతా ఒక లేయర్ లాగా ఒక పక్కకు వేసేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ముందుగానే మ్యాగీని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. మ్యాగీ అనేది జ్యూసీలా కాకుండా కొంచెం గట్టిగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకొని మ్యాగీ కొంచెం చల్లారాక మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, దాని మీద మ్యాగీని కూడా వేసేసుకోవాలి స్టఫింగ్గా. ఇలాగా పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టం కదా, ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మ్యాగీ కూడా వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. చపాతీని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసేసుకోండి. నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. మనం కాల్చుకున్న చపాతీని మళ్ళీ తీసుకొని ఇంకొకటి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కల్లో నిమ్మరసము, మసాలా వేసుకున్నాం కదా, తినేటప్పుడు మటుకు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక మళ్ళీ మ్యాగీ కూడా వేసేసుకోవాలి. మనం మ్యాగీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి స్నాక్ అనేది. ఇక్కడ మ్యాగీ కూడా వేసేసుకొని దీన్ని కూడా స్లోగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ప్రెస్ చేసేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది మనకి. ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పెనం పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే స్టఫింగ్ చపాతీ అనేది వేసేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇంకా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి చపాతీ అనేది. చూసారు కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఒక పక్క చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని ఇంకో పక్క కూడా స్లోగా రిటర్న్ చేసేసుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా చేసుకునేటివి నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేసేయండి. ఇక్కడ చక్కగా మనం స్టఫింగ్ చపాతీ అనేది రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని చక్కగా ఇలా పీసులాగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇంకా వేడిగా టమాటా సాస్తో కనుక పిల్లలకి సర్వ్ చేసి ఇవ్వండి, భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. నిజంగా
నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా సాస్ లేకపోయినా ఉట్టియే కూడా తినేయొచ్చండి. ఎందుకంటే మనము మసాలా, ఉల్లిపాయ, అలాగే నిమ్మరసం, కారం అన్నీ వేసుకున్నాము. మ్యాగీ కూడా వేసుకున్నాం కదా, స్పైసీగా చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అనేది. మీకు నచ్చిందా ఈ స్నాక్ ఐటమ్ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.